ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ మోర్. ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. టైం సేవింగ్ ఆర్గనైజింగ్ టిప్స్ అనమాట. సో మనకున్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకొని మనం కొంచెం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనే సింపుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను. అండ్ ఇలాంటివి ఫస్ట్ టిప్ వచ్చి ఏంటంటే, సో మనం ఇలాంటివి బయట మనం షాప్స్లో కొంటూ ఉంటాము. కస్టర్డ్ పౌడర్స్ అని, లేకపోతే పానీపూరి మసాలాస్ అని, గరం మసాలాస్ అని, ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్లో వస్తాయి. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాదు, రేర్గా యూజ్ చేసేయే. సో అవేంటంటే మనం తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము, కానీ వాటికి ఉన్న ఫ్లేవర్ పోతాయి. సో దానికోసం మళ్ళీ ఆన్లైన్లో కొనకుండా, సో సింపుల్ టిప్ అనమాట. సో మన దగ్గర సెల్లో టేప్స్ అనే చిన్న చిన్న టేప్స్ ఉంటాయి కదా, సో పైన అవి క్లోజ్ చేసి సెల్లో టేప్ లాంటివి అంటించేసామంటే మనం ఎప్పుడు యూజ్ చేసినప్పుడు తీసేసి మళ్ళీ దాన్ని స్టిక్ చేసేయచ్చు. సో దానివల్ల యూజ్ ఏంటంటే ఫ్లేవర్ పోదు, అండ్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అంత ఓపెన్గా ఉండదన్నమాట. సో నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండిద్ది, అలాగే దానికి ఉన్న ఫ్లేవర్ అనేది పోదు. సో ఇది చిన్న టిప్పే కానీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. సో మన టైం సేవ్ అయ్యింది, మనకి మనీ కూడా వేస్ట్ అవ్వదు. దీనికోసం మళ్ళీ ఎక్స్ట్రాగా అండ్ సేవ్ చేసేవి, తర్వాత బాక్సెస్ అలాంటివి కొనే పని లేదు. ఈజీ టిప్ అనమాట. అండ్ ఇవి మనం ఫ్రిడ్జ్లో మనం ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. సో నీట్గానే ఉండిద్ది. అండ్ తర్వాత టిప్ వచ్చి, సో మన ఇంట్లో సరుకులు తెచ్చుకుంటాం కదా, కొంచెం సరుకులు డబ్బాలు వేసాక కొన్ని మిగిలిపోయాక వాటిని ఫోల్డ్ చేసి పెట్టేస్తాం, లేదా మనం ఆన్లైన్లో చిన్న చిన్న క్లిప్స్ లాంటివి కొని పెడతాము. అలా కాకుండా టైం అంటే క్విక్గా అయ్యే టిప్ మీకు చూపిస్తున్నాను. సో ఇది పాతకాలం టిప్పేనండి. ఇదివరకు మన అమ్మమ్మ, తర్వాత అమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు. సో మీకు ఆ టిప్ గుర్తుందో లేదో కానీ సో మీకు చూపిస్తున్నాను. సో కొంచెం మంట మీద మనం వాడేది ప్లాస్టిక్ కవర్స్లోనే కాబట్టి, సో కొంచెం వేడి తగిలితే అవి స్టిక్ అయిపోతాయి. సో దానివల్ల మనకి లోపల ఉన్న కంటెంట్ ఏదైతే మనకి పిండిలు కానీ పొళ్ళు కానీ ఉంటాయో అవి బయటికి రావన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఒకవేళ మీకు మంట కాబట్టి, ఫైర్ కాబట్టి ఎక్కడ కాలిద్దని భయపడితే మన దగ్గర పిన్స్ ఉంటాయి కదండి, స్టాపిల్ చేసేయండి. సో అదైనా మీకు యూజ్ అయ్యిద్ది అనమాట. దానికోసం మీరు మళ్ళీ ఆన్లైన్లో ఎటువంటి క్లిప్స్ కొనాల్సే పని ఉండదు. సో చూసారు కదా, కొంచెం లైట్గా మనం సైడ్కి ఇలా అంటే మంట మీద అదే స్టిక్ అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనం క్లిప్స్ అని అలా కొనే పని ఉండదు, మనకి టైం కూడా సేవ్ అయ్యిద్ది. మనం అవి డబ్బాలు వేసాక మిగిలిన వాటిని ఇలా ఫటాఫటా మనం చేసేసుకోవచ్చు. అండ్ థర్డ్ టిప్ వచ్చి, మనం చిన్న చిన్న ప్యాకెట్స్ ఇలాంటివి కొంటూ ఉంటాము. సో ఎక్స్ట్రా అనమాట. సో ఆల్రెడీ మనం డబ్బాలు వేసాక కూడా ఎక్స్ట్రాగా ఉంటాయి. సో అలాంటివన్నీ మనం ఒక దగ్గర ఒక చిన్న బాస్కెట్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఏమున్నాయో నెక్స్ట్ అంటే మన డబ్బాల్లో అయిపోయాక మిగిలినవి ఏమి ఉన్నాయో మనం చూసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. అండ్ మనం అవన్నీ చిన్న చిన్నవి ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో అంత గజిబిజి లేకుండా ఉండిద్ది అనమాట కిచెన్లో కానీ, ఇవి ఏమైనా సరే ఇంట్లో కానీ. సో బెస్ట్ టిప్ అని నేను అనుకుంటున్నాను, చిన్న చిన్న టిప్సే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చి, సో మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయండి, అవి నెలకు ఒకసారి యూజ్ చేస్తాము. అంటే లైక్ మన పిల్లలకు వేసే వ్యాక్సిన్స్ బుక్స్ కానీ, తర్వాత గ్యాస్ బుక్స్ కానీ, కరెంట్ బిల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే నెలకు ఒకసారి మనం వాటిని తీస్తాము. సో అవి తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోతాము. సో అలా మర్చిపోకుండా ఉండడానికి సో ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్స్, హ్యాంగర్స్ ఉన్న బ్యాగ్స్ మనకి ఏదైనా పిల్లల బట్టలు కొనేటప్పుడు, ఏదైనా సరే ఎక్కడైనా షాపింగ్ చేసేటప్పుడు వస్తాయి. సో అవి మీరు పడేయకుండా ఇలాగ మనకు అంటే కరెంట్ బిల్స్, తర్వాత బ్యాంక్ బుక్స్, తర్వాత గ్యాస్ బుక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకొని మనం దాన్ని ఎక్కడైనా ఇంట్లో ఎక్కడైనా హ్యాంగర్కి హ్యాంగ్ చేస్తామంటే సో మనకి గుర్తుండిద్ది. అవి మంత్లీ ఒకసారి తీసేవి వాడేవి కాబట్టి, సో మంత్లీ వన్సే కాబట్టి మనం అంత ఇబ్బంది పడవసరం. హ్యాంగ్ చేసేస్తే హ్యాంగర్ దగ్గరే ఉంటాయి, మనకి ఈజీగా గుర్తుంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి, చిన్న చిన్న ఆర్గనైజింగ్ టిప్సే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.